ముఖ్యంగా ఈ 6 మంత్స్లో జరిగిన సంఘటనలన్నీ స్లీపర్లలో జరిగినాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఎలాగా బయటపడాలనే దానివల్ల ఇక్కడ ప్రమాదం యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము ఈరోజు స్లీపర్ బస్సులో ఉన్నాం. బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు సీటింగ్ బస్సులో ప్రమాదం వేరేగా ఉంటుంది, స్లీపర్లో వేరేగా ఉంటుంది. మెయిన్ ప్రమాదం జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ రాత్రిపూట జరుగుతాయి. అప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తేరుకుండే లోపలే ఈ అగ్నికి మండిపోవడం, అలాగే ఈ స్లీపర్ బస్సుల్లో ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. కుషన్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి. దీని మీద కూడా నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. దానిలో భాగంగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా టైంకి తెరుచుకోవాలి. అక్కడ కూడా ఏమన్నా అడ్డం ఉన్నాయా, రాడ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తున్నాం. తప్పకుండా నిపుణుల యొక్క సలహాలు తీసుకొని రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అంతా ఇవి రద్దు చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించేదానికి ఈ రాష్ట్రం నుంచి మేము ముందుకు వెళ్తాం.